హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక షాకింగ్ డెసిజన్ తీసుకున్నారు. H1B వీసా ఫీజును $1,00,000 పెంచేశారు. ఇది నేరుగా మన భారత ఐటీ ప్రొఫెషనల్స్ మీద ప్రభావం చూపనుంది. ఎందుకంటే H1B వీసాల హోల్డర్స్లో 70% ఇండియన్స్నే. ఇన్ఫోసిస్, విప్రో, TCS, HCL లాంటి కంపెనీలు అమెరికాలో వేలాది మంది ఉద్యోగులను డిప్లాయ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక్కో వీసా కోసం ఇంత భారీ ఫీజు పెట్టడం వాళ్ళపై భారీ ఆర్థిక భారం పడుతుంది. ఈ సందర్భంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద కామెంట్ చేశారు. ఆయన ఏం అన్నారంటే, ఇది కేవలం భారత ప్రొఫెషనల్స్కి నష్టం కాదు, ఇది మన దేశ ప్రతిష్టకి కూడా నష్టం. కానీ దురదృష్టవశాత్తు భారత్కి ఒక బలహీనమైన ప్రధానమంత్రి ఉన్నందువల్లే అమెరికా ఇలా నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన మాటలతో స్పష్టమైంది. వీసా ఇష్యూలను కేవలం టెక్నికల్ లేదా డిప్లొమాటిక్ ఇష్యూలుగా కాకుండా పొలిటికల్ యాంగిల్లో కూడా చూస్తున్నారు. విపక్షం రాహుల్ గాంధీని సపోర్ట్ చేస్తుంటే అధికార పార్టీ మాత్రం ఆయన కామెంట్స్ను నిరాధారమని కొట్టిపారేస్తుంది. ఇది మనందరికీ ఎందుకు ముఖ్యం? ఎందుకంటే H1B వీసా అనేది ల్యాక్స్ ఆఫ్ ఇండియన్ డ్రీమ్స్. చాలామంది యువత అమెరికా జాబ్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఒక్కో వీసా కోసం ఇంత ఫీజు అంటే చాలామందికి ఆ డ్రీమ్ అందని ద్రాక్షగా మారిపోవచ్చు. ఫ్రెండ్స్, నిజంగా ట్రంప్ నిర్ణయం వల్ల మన టాలెంట్కి పెద్ద అడ్డంకి వస్తుందా, లేక రాహుల్ గాంధీ చెప్పినట్టే ఇది ఒక వీక్ లీడర్షిప్ ఫలితమా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. సీ యు ఆన్ స్కైఫ్లర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.